ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కొనుగోలులో జాప్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. చేతికొచ్చిన పంటను ఎండబెట్టేందుకు రోడ్లు కొనుగోలు కేంద్రాల్లో పోస్తే వర్షాలకు కొట్టుకుపోయాయని ఆవేదన చెందుతున్నారు. కష్టాల కోర్చి కొనుగోలుకు సిద్ధం చేస్తే తేమ తాలు పేరిట రైతుల కష్టాన్ని నిండా దోచేస్తున్నారు. దోపిడీని అరికట్టి పంట కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల వద్ద కొనుగోళ్ల జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. విత్తు వేసింది మొదలు పంట చేతికొచ్చే వరకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయని కన్నీరు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, గన్ని సంచుల కొరతపై నిర్మల్ జిల్లా మామడ మండలం కొత్తూరులో రైతులు నిరసన చేపట్టారు. తేమ, తాలు పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోన్కల్ కమల్కోట రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకుని త్వరితగతిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దొడ్డు, సన్నవడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ముఖ్యమంత్రి గారికి, కడప వ్యవసాయ శాఖ అధికారులందరికీ తెలియజేయనది, మేము దాదాపు 25 రోజులాయే వడ్లు కొని రోడ్ల మీద పోసినాము. ఇప్పటిదాకా కాంట ఓపెన్ చేసి వారం రోజులైంది. మ్యాచర్ చూసిండ్రు, అన్ని చూసిండ్రు, బాధ నచ్చింది, జోగడం లేదు. కాబట్టి మాకు వెంటనే తక్షణము ఇలా కాంట ఓపెన్ కావాలి. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇప్పటికి 4 యాక్సిడెంట్లు అయినాయి, రైతులు పడ్డారు. మాకు తక్షణమే ఇవో ఇంతకు ముందు ఎట్లా కొన్నారు అట్లే కొనాలా. ఇప్పుడు ఇదేంది చెన్ని పట్టుడు అని చెప్పేసి కొత్త ప్రాబ్లం సృష్టిస్తున్నారు. ఆ చెన్ని పట్టుడు కాదు. ఒకవేళ చెన్ని పట్టుడు గిట అంటే మేము డైరెక్ట్ ఆల్రెడీ మామిడి క్రాసింగ్ మీద ఇప్పుడే ధర్నా చేయగలము. అన్ని ధరలకు పోతాము. రైతుల ధర్నాతో పోన్కల్ కమల్కోట రహదారిపై భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీఓ వచ్చి రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. వీలైనంత తొందరగా వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాజపేట మండలం మెట్లకుంట గ్రామ రైతు వేదిక వద్ద రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు పంట తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాదులో కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి, మొక్కజొన్న పంట తడిసిపోయింది. టార్పాలియన్ కవర్లు కప్పేలోపే వర్షం జోరందుకుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, వరిధాన్యం తీసుకువచ్చి 15 రోజులు గడిచినా అధికారులు కొనుగోలు చేయకపోవడంతోనే తడిసిపోయాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. అలాగే మొన్నటి సంది మ్యాచర్ చూడు బస్తలు ఇమ్మంటే ఇయ్యక పట్టించుకోక ఇబ్బందులు పెడుతున్నా ఎవరు పట్టించుకుంటలేదు. 15 రోజులు అవుతుంది ఇది తెచ్చి ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. ఏంటి మ్యాచర్ కూడా 7 వచ్చింది అని ఎవరు పట్టించుకుంటారు. వాటిని సడన్ గా వాన వచ్చి మొత్తం తడిసి ముద్ద అయిపోయింది. పోసి 10-15 రోజులు అవుతుంది, ఎండినాయి. సడన్ గా వాన వచ్చి అంత తడిచింది. తొందరగా తీసుకుపోవడం అనేది జరుగుతలేదు. ఇంకా ఏం చేయాలంటే రైతులకు కొంచెం వరి ధాన్యం వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఏదైనా కొనాలని, తొందరగా వీటిని వానల తడవకుండా తొందరగా తీసుకుపోవాలని చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికైనా అన్నదాత గోడు ఆలకించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.